హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సినీ రంగంలో అటు ఎంతోమంది ఎగ్జాంపుల్ కాజల్ అగర్వాల్ అనుకోవచ్చు, తమన్నా భాటియా అనుకోవచ్చు, శ్రియా అనుకోవచ్చు, ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీలో అటు హీరోయిన్గా చేస్తూ ఇటు ఐటమ్ సాంగ్లలో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా రీసెంట్ టైమ్స్లలో ప్రతి ఒక్కరు శృతి హాసన్, తమన్నా, కాజల్ అగర్వాల్ ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా ఒకానొక టైంలో ఐటమ్ సాంగ్ వచ్చింది, భారీ రెమ్యూనరేషన్ వస్తుందని ఖచ్చితంగా చేశారు. ఇంకా పుష్ప పార్ట్ 1లో అయితే సమంత అసలు అదైతే చాలా మందికి బిగ్గెస్ట్ షాక్ అనే అనుకోవచ్చు. మరి ఇంతమంది యాక్ట్రెస్ చేస్తున్నప్పుడు ప్రజెంట్ నేషనల్ క్రష్ అనే టాక్ కూడా వినిపిస్తున్న బ్యూటీ శ్రీలీల. ఇటు గుంటూరు కారం మూవీ తర్వాత తమ్ముడు ఫేమ్ ఇంకా ఇంకా పెరిగిపోయిందని అనుకోవచ్చు. అయితే తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు డాన్స్ పరంగా మంచి క్రేజ్ని సంపాదించింది శ్రీలీల. అదేవిధంగా అటు ఎన్నో సినిమాలలో తనకంటూ ఒక డాన్స్ అంటే ఖచ్చితంగా శ్రీలీలనే గుర్తొస్తుంది. మరి ఇటు సాయి పల్లవి తర్వాత తనంత మంచిగా చేస్తే ఇంకో డాన్సర్ ఉన్నారా అంటే అది ఖచ్చితంగా శ్రీలీల అనే చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే మరి రీసెంట్గానే శ్రీలీలకి ఒక ఆఫర్ వచ్చిందంట. అదేంటి అంటే బాలీవుడ్ నుంచి తనకి సంబంధించి అటు సైఫ్ అలీ ఖాన్ కొడుకుతోనైతే డెబ్యూ మూవీలో తినైతే నటించబోతుంది. అటు హిందీలో తన డెబ్యూ మూవీ అవుతుంది, అటు సైఫ్ అలీ ఖాన్ది కూడా వాళ్ళ కొడుకు ఒక డెబ్యూ మూవీలో తిను కూడా నటిస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా మలయాళం, కన్నడ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఇండస్ట్రీలలో శ్రీలీల అంటూ తనకంటూ ఒక గుర్తింపునైతే తీసుకుంటుంది. మరి ఇప్పుడు ప్రజెంట్ తనకి సంబంధించి ఐటమ్ సాంగ్స్కి అదేవిధంగా స్పెషల్ సాంగ్స్ కోసం అయితే శ్రీలీలని సంప్రదించారని ఎంతోమంది, కానీ శ్రీలీల చాలా ఈజీగా తిరస్కరించిందని చెప్పుకొస్తున్నారు. మరి అంత పెద్ద పెద్ద హీరోయిన్లు చేసినప్పుడు శ్రీలీల ఎందుకు చేయాలనుకోవట్లేదు అంటే సడన్గా నేను ఇప్పుడు హీరోయిన్ కాదు, నేను స్పెషల్ సాంగ్లో అపియర్ అవుతాను అంటే ఖచ్చితంగా అదొక ఐటమ్ గర్ల్ అనే పేరు పడిపోతుందని, అదేవిధంగా ఇంకా తిని ఇదే సాంగ్స్ చేస్తుంది అనే ముద్ర పడిపోతుందని, నేను నా కెరియర్ని ఇప్పుడే స్టార్ట్ చేశానని, ఇంకా ముందు ముందు నేను ఎన్నో సినిమాలు చేయాలనుకుంటున్నానని తాను చెప్పుకొచ్చింది. మరి ఇదే క్రమంలో చూసుకుంటే శ్రీలీలకైతే ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా కూడా నేను మాత్రం స్పెషల్ సాంగ్స్లో అస్సలు కనిపించను ఇప్పట్లో అయితే అని ఖరాఖండిగా చెప్పేసింది. మరి అటు తన డ్యాన్స్ కోసమే తననైతే చాలా మట్టుకి మూవీస్లలో ఎక్కువ మట్టుకు తీసుకోవడానికి, అండ్ అదేవిధంగా శ్రీలీల ఉంది అంటే అటు డ్యాన్స్ బాగుంటుంది, డ్యాన్స్ సీక్వెన్స్లో శ్రీలీలతో నటిస్తే డ్యాన్స్ చేస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే అటు ప్రొడ్యూసర్లు అదేవిధంగా డైరెక్టర్లు తన యాక్టింగ్ అండ్ డ్యాన్స్ కోసం అయితే తీసుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు తను అటు స్పెషల్ సాంగ్స్ చెయ్యను అని చెప్పడంతో ఇది నిజమా అబద్ధమా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అఫీషియల్గా తానే అనౌన్స్ చేయడంతో ఇది ఇంకా నిజమే అని అటు ఫ్యాన్స్ కూడా డిసైడ్ అయిపోయారు.